గత ప్రభుత్వంలో పూర్తయిన పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదని అప్పటి సర్పంచ్లు లేరన్నారు. అయితే ఇప్పుడు ఆ రెండూ ఉన్నాయన్నారు ఆమె. ఇప్పుడున్న సర్పంచ్లంతా కష్టపడితే విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని మంత్రి చెప్పుకొచ్చారు. తన శాఖ ద్వారా చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రగతి నివేదిక రూపంలో విడుదల చేయాలని అధికారులకు సూచించారు. జాతరలో భాగంగా చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ నీటిని తాగాలని గ్రామ సభల్లో అవగాహన కల్పించాలన్నారు. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ పనులకు కూడా నిధులు కేటాయించాలని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల మేరకే ఖర్చు పెట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు.